శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో జ్ఞానం యోగం యొక్క పరాకాష్ట, నైష్కర్మ్య సిద్ధి, వాటిని పొందు విధానము, మనుష్యుడు బ్రహ్మప్రాప్తిని పొందు విధానం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించిన అంశాలలో 54వ శ్లోకమైన బ్రహ్మభూత స్థితి అని తెలుసుకున్నాం. వాటితో పాటు భక్తుడైన వాడు ఎలా ఉంటాడు అన్న శ్లోకము చెప్పుకున్నాము. ఇప్పుడు భక్త్యా మమ అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తి ద్వారా నేను ఎవరినో ఎంతటి వాడినో యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. దానివల్ల నా యథార్థ రూపాన్ని తెలుసుకొని నాలో ప్రవేశిస్తాడు అని భగవంతుడు యథార్థ తత్వం తెలుసుకోవడం వల్ల, భక్తి వల్లనే యథార్థ తత్వం తెలుసుకోవాలంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యము అని చెప్పిన అంశము. ఆయన ఎంతటివాడో, ఆయన మహత్యం ఎట్టిదో అందరూ అంచనా వేయడానికి మన దగ్గర సరి అయిన పరికరాలు లేవు. ఒక భక్తి వల్లనే తెలుస్తుంది తప్ప వేరే ఉపాయం లేదు. గోపికలకు తెలిసినట్లు, నారదునికి తెలిసినట్లు, ప్రహ్లాదునికి తెలిసినట్లు ఇతరులకు తెలియదు. వారందరూ పరమ భాగవతోత్తములు. ఎందుకంటే అలాంటి పరాభక్తి ఇతరులకు లేదు కనుక మన దృష్టిలో భక్తి అంటే దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, అష్టోత్తరాలు, సహస్రనామార్చనలు చేయించడం, తీర్థస్నానాలు చేయడం, ఇదే భక్తి అనుకుంటాం. కానీ ఇది నిజమైన భక్తి కాదు. మరి నిజమైన భక్తులు ఎవరు? భగవంతుని యొక్క యథార్థ తత్వాన్ని శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకొని ఆ భగవంతుని చేరుకోవటమే తన జీవిత పరమార్థమని గ్రహించి ఆ భగవంతుని కోసం సమస్తాన్ని తృణప్రాయంగా త్యజించి సాకార ఉపాసన ద్వారానో, నిరాకార ఉపాసన ద్వారానో నిరంతరం ఆ భగవంతుడినే భజించేవారు. తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, నిలుచున్నా, మాట్లాడుతున్నా, పోట్లాడుతున్నా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఎవరు సదా భగవంతుని ధ్యాసలో మునిగిపోతారో వారు నిజమైన భక్తులు. భగవంతుని చేత సర్టిఫై చేయించుకున్న భక్తులు ఇట్టి పరాభక్తులే. భగవతత్వాన్ని యథార్థంగా తెలుసుకొని ఆ తరువాత భగవంతునిలో ప్రవేశిస్తారు. అయితే మనము జానాతి, అభిజానాతి అనే పదం గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మళ్ళా ముందుకు సాగాలి. ప్రవేశించటం అంటే ఎలుక కన్నంలోనికి ప్రవేశించినట్లు కాదు, దొంగ ఇంటిలో ప్రవేశించినట్లు కాదు. ఎందుకంటే ఎలుక కానీ దొంగ కానీ ప్రవేశించి అలా ఉండిపోరు కదా. మరి ఎలాగా? ప్రతిబింబం బింబాన్ని చేరినట్లు జీవాత్మ పరమాత్మ అయినట్లు మనము భగవంతునిలో లీనమవ్వాలి అన్న విషయము తెలిసింది. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్.